హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈ పాయసం చాలా రుచిగా, చూస్తేనే నోరూరుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సగ్గుబియ్యంని 1 గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి ఇది కలుపుకుంటూ ఉండాలి, ఉడికించుకోవాలి. అలాగని కలుపుకోకుండా ఉన్నట్లయితే వెంటనే కింద అడుగంటుతుంది, కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 70% ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ సేమియా వేసుకోవాలి. ఈ సేమియా మీరు గీలో వేయించైనా తీసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పాలు పోస్తే ఆ సగ్గుబియ్యం అనేది కనిపించదు. అలాగని కనిపించినట్టయితే సగ్గుబియ్యం అనేది ఉడకనట్టు. చూసారు కదా, సగ్గుబియ్యం కనిపించలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ వేయట్లేదు. చూసారు కదా, చాలా టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. బెల్లంతో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ రెసిపీస్ కోసం మన స్మార్ట్ పోక్షిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.